ఏరియాకి ప్రశాంత్ భాయ్ మా ఏరియాకి డాన్. కట కింద డాన్ మొత్తం. అక్కడ వేయడం లేమో మా పైసలు. అయ్యా చిన్న ప్రమాదం ఇది. మళ్ళాడు ఇయర్ ఫోన్స్ ఆడు సైడ్ లోకి వెళ్ళిపోవడం. ఇయర్ ఫోన్స్ మళ్ళాడు ఇయర్ ఫోన్స్ ఏడమా బ్రాండెడా కింద వేసుకుంటాను ఆడియో ఉంటది. నువ్వు న్యూస్ ఛానల్ రావద్దా ఫేమస్ కావాలంటే? నన్ను పట్టుకుంటే మామ నేను పోరునా ప్రశాంత్ కేసీఆర్ బర్త్డే అంటే ఇవాళ ఏంది? నేను బస్సులు అన్నీ అందుకనే. అయ్యా నిజం. నా స్టేటస్ చూడలేను. నువ్వు ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం. ఓలే ఓల్పే ఓతే తెలుస్తుంది మొత్తం గులాబీలో చేయడం ఏం కాదు. ఏమో చెప్తానంట ఆయన. చిన్న చెప్పు చోలే చోలే చోళ పూక్లా సుల్లి చోళ నా చోళ నేను పట్టుకున్నా మా కింద తీసుకుంటే లేను రా బాబు ఇట్లా అన్నా అన్నా అది లేస్తుంది మళ్ళా. ఎట్లా మరి మీటింగ్ బాబా అమ్మ ఏరా పైసలు ఒక 1000 రూపాయలు వేయడం ఓన్లేస్తావు దేంట్లో క్యాప్టెన్ క్రేజీ టైం అంటారా? వేరే కేజీ టైం కేజీ టైం ఉంది క్రేజీ టైం ఉంది. ₹1 ఎట్లా తీసింటాడు మొత్తం ఒకటేసారి? అయ్యో ముగ్గురికి అన్నవాడాలి. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ముగ్గురికి అన్నవాడాలి. ఓలు పడుతుందో వాళ్ళ విన్ను తెలియదు. చూసేద్దాం. చూను పెట్టు చూను అడిపోయింది నీకు. సోన్బాయ్ పడదు అన్న. మా వాళ్ళు ఎంత మంచివాడు చూడు. చాయన పక్కన వాళ్ళు పెట్రోల్ అయిపోయినా ఇట్లా తక్కువ కొడతారు. ఏమో మా సోనాన్ సైడ్ బిజినెస్ ఎవరు తెలియదు. పైసలు ఎడికైనా వస్తాయి ఏం పని చేయడానికి అంటారు కదా, ఇదంతా మా సోనాన్ సైడ్ బిజినెస్. రోజు పొద్దున్నే కనబడాడు మా వాడు ఎడిపోతుడా అని చూసినాము. ఈరోజు దొరికిపోయిండు. గొర్రె కూడా అందే ఎట్లా వస్తుంది. చెప్పురా రియాలిటీ చెప్పురా, తెలియదు అందరు. ఎప్పుడు ఏం చేయను అని అవతల వాడిని అడక్కు. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. రోజు పొద్దున్నే ఏడిపోతా అని అడుగుతారు. పొద్దుగాల లేస్తాము, పాలు వినిపిస్తాము. వద్దంటాను సినిమా చూస్తా. శివాడు ఇంత పెండెత్తుతాడు, అప్పుడప్పుడు కడుగుతాడు, వస్తాడు. అరే మళ్ళా బర్రెలను కొట్టుకోపోతారు అటు ఇటు. చదువుకొని పాలు వస్తాయి, శివాడు కొట్టుకొస్తాడు బర్రెలు. మరి ఇంకొకటి కలెక్షన్ చేస్తాడు. ఓలో ఇద్దరు కలెక్షన్ చేస్తాడు. तेजेंद्र भाई आपका नाम? अनुज घंटा. तेजेंद्र भाई वाला फ्रेंड ना పోలీస్ మిక్స్ చేసాం. ఇది వెయిటెడ్ స్కాట్స్ అనమాట. చలో ఇప్పుడు మనం చేద్దాం.
ఇప్పుడు అనిల్ భాయ్ కొట్టుండు. ఒక్కసారి 100 కిలోలు కిందికి పోయినాక మళ్ళీ లేవాలంటే గుద్ద నింపుతుంది. ఇప్పుడు మన చేతుల వేసే ఎక్సర్సైజ్ సుమో స్క్వాట్స్ అంటారు దీన్ని. ఇట్లా కాలు చాపి ఉండాలి, ఆ డబ్బులు కింద టచ్ అవ్వాలన్నమాట. తేజేంద్ర భాయ్ 40 kg డబ్బులతో చేస్తుండు. మాకు ఆ వేడి సరిపోదు, ఇంకో 5 ప్లేట్ దానిపైన యాడ్ చేసేద్దాం. మనం ఇప్పుడు వచ్చేసాం లెగ్ ఎక్స్టెన్షన్ దగ్గరికి. సేమ్ అడుగులు లెక్క ఉన్నాడు. సరే ఇప్పుడు మనం కూడా వేసేద్దాం. సో టైం అయిపోయింది, కాలు కూర్చున్నాయి, మెట్లు దేనికి కూడా వస్తలేదు, కింద పడతామని భయంగా ఉంది. చలో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసేసి డ్యూటీకి వెళ్ళిపోయి పని చేసేసి పండుకొని మళ్ళీ రేపు కలుద్దాం. టాడా, బాయ్ బాయ్.